అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 12వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, ఆ యొక్క రాశి గల వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడ లేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు గారా చాలామంది అయితే లబ్ధి పొంది ఉన్నారు. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు, చక్కటి రూప లావణ్యం కలిగిన వ్యక్తులు, ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షితులుగా చేసగల గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఒక అస్సలు అనుమానం రానటువంటి ఒక వ్యక్తి అయితే వీరిపై పగ పెంచుకొని ఉన్నారు. అసలు ఎందుకు ఆ పగ వీరిపై పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఈరోజు కనుక మీరు ఆ క్షణం ఏదైనా కానీ ఆ వ్యక్తి ఎవరైనా కానీ ఇంతగా మోసం చేశారా అని తెలిసిన క్షణాన మీ గుండె ఆగిపోయినంత పని అయితే అవుతుంది. అతన్ని మీరు ఎప్పుడూ కూడాను అసలు ఏ పనిలెత్తి ఒక మాట కూడా అని ఒక గొప్ప వ్యక్తి కూడా అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని శత్రువుగా భావించినటువంటి ఒక వ్యక్తి దగ్గరకు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఎంతో స్నేహభావంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి పరిస్థితులు అయితే ఈరోజు ప్రధానంగా మీ ముందుకు ఎదురు కాబోతున్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం జరగబోతుంది, వారి వలన లాభమా నష్టమా అనే ప్రతి విషయాన్ని కూడా తప్పకుండా మనం ఇప్పుడు తెలుసుకొని తీరుదాం. అయితే మీ మాటకు విలువ కూడా పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి మీ చుట్టూ ఎక్కువగా అయితే ఒక ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. మీ యొక్క ఎదుగుదల కొంతమందిలో ఈర్ష్యా ద్వేషాలను నింపే విధంగా అయితే ఉంటుంది. విపరీతమైనటువంటి భయాన్ని, అసూయను, కుళ్ళును పెంచే విధంగా అయితే ఉంటుంది. ఈరోజు అటువంటి అసూయ పగ రూపంలో అయితే ఆ వ్యక్తి మీ బయట అయితే పడబోతున్నాడు. ముఖ్యంగా పగబట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరని తెలుసుకుంటే కనుక మీ జీవితంలో ఉన్న కొన్ని నష్టాలు కావచ్చు, అవి జరిగే అవకాశం కూడా ఉంది. అతను ఎవరు, ఏం చేయబోతున్నాడు అనేది విపరీతమైనటువంటి పగ పెట్టుకునేటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా దగ్గరగా ఉన్నవారు, అంటే మీతో తరచూ మాట్లాడే వ్యక్తి, అలాగే మీ యొక్క సమాచారాలన్నీ కూడా తెలుసుకున్న ఒక వ్యక్తి అని అయితే చెప్పుకోవచ్చు. బయటకు మాత్రం మీతో మంచిగా స్నేహభావంగా మాట్లాడుతూ లోపల మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నటువంటి ఒక వ్యక్తి మీరు పొందినటువంటి ఒక అవకాశాన్ని విపరీతంగా అయితే మీరు ఉన్న ఆనందాన్ని చూసి విపరీతంగా రగిలిపోతున్న ఒక వ్యక్తి కొన్ని విషయాలను తప్పుగా తెలియపరచడం ద్వారా కలిగినటువంటి కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీరు చేయవలసిన అవకాశం కూడా వాటిని విపరీతంగా పక్కకు మళ్లించి ఇటువంటి అని కూడా నేరుగా కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే మీకు ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. గత కొంతకాలంగా ప్రతి విషయంలో ఆ వ్యక్తి మీకు అందుబాటులోనే ఉంటున్నారు. మీరు ఏం చేసినా, ఏం తిన్నా, ఏం తినాలనుకున్నా, ఏదైనా ముఖ్యంగా కొత్త పనులు ఏమన్నా మొదలు పెట్టాలన్నా ఆ వ్యక్తి మీ పక్కనే ఉంటూ గమనిస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు మీ గురించి కొన్ని మాట్లాడటం, ఇతరులకు దాటవేయటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక చాడీల రూపంలో అయితే కాదు, మీ యొక్క ఎదుగుదలను ఏ విధంగా అయినా పడగొట్టాలని చెప్పి, ఎలాగైనా మీకు సమస్యలు తీసుకురావాలని చెప్పి కొంత మీ వైపు పగ అయితే పెంచుకునే విధంగా అయితే ఉండబోతున్నాడు. ప్రత్యేకంగా మీ యొక్క పతనాన్ని చూడాలని గట్టిగా అయితే వారి మనసులో సంకల్పించుకున్న వ్యక్తులంటే చెప్పుకోవచ్చు. అందరి వ్యక్తులను సమానంగా గౌరవిస్తూ ఎంతో అభిమానంగా ఉంటున్నాను కదా, నాకెందుకు ఈ కష్టాలు, ఈ వ్యక్తులన్నీ ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈరోజు ఆ వ్యక్తి మీ యొక్క పగ ఈరోజైతే కాదు, చాలా రోజులుగా నెలలుగా ఉన్నటువంటి ఒక పగ అయితే, ఒక కుళ్ళు అసూయ అయితే మిమ్మల్ని పూర్తిగా పతనం చేయాలనే విధంగా అయితే ఉండబోతుంది. అటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఒక పగ అయితే విపరీతమైనటువంటి జల్సాలకు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టాలని, ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక కుళ్ళు, ఒక పగ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క పగతో మీరు ఏం చేస్తారు, వీరి వలన ఏమవుతుంది అని కనుక మీరు భావిస్తే పొరపాటు చేసినట్లే. మీరు జరుగుతున్న కొన్ని విషయాలను, మీ చుట్టూ జరుగుతున్న కొన్ని పరిస్థితులను మీరు గమనించుకొని తీరాలి. ఆ వ్యక్తి ప్రతి నిమిషం కూడా మీకు జరిగే ఒక ప్రతి క్షణం నుంచి
మిమ్మల్ని ఏం చేస్తాడనేది తెలియనటువంటి ఒక సందర్భం అయితే నెలకొనబోతుంది. కొన్ని సిట్యుయేషన్స్ కూడా పొరపాటుగా ఈ వ్యక్తిని పూర్తిగా మనము కొన్ని విషయాల గురించి పంచుకున్నాం. ఇటువంటి విషయాలు వేరేలాగా ఎవరికైనా చేరవేస్తారా? లేనిపోనివి కల్పించి ప్రతి ఒక్కరితో చేరవేస్తారా? మీ యొక్క శత్రువులతో కూడా చేతులు కలిపి మీ గురించి ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌ని, ప్రతి పనిలో కూడా మీకు అభివృద్ధిని కలగకుండా మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి కొన్ని పనులనైతే చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా. మరి దీని గురించి మీరు ఈరోజు పూర్తిగా గ్రహస్థితుల యొక్క అనుకూలత ఏ విధంగా ఉందంటే, మీపై పగపట్టినటువంటి వ్యక్తి ఒక్కసారిగా బయటపడడం ఆశ్చర్యంగా అయితే మీకు కనపడుతుంది. సహాయం చేయకపోవడం లేదా అతని అంచనాలకు తగిన విధంగా మీరు నడుచుకోవడం, పట్టించుకోకపోవడం, అతని అభ్యర్థులను తిరస్కరించటం అతని మనసులో ఒక పెద్ద పగగా అయితే మారిపోయింది. ఆ పగ ఈరోజు బయటపడబోతుంది. ముఖ్యంగా దీనికి కారణం గ్రహాల యొక్క అనుకూలత, గ్రహాల యొక్క మీకు ఏ విధంగా అయితే అనుకూలత ఉందనేది మీకు తెలియపరచబోతుంది. ముఖ్యంగా భావోద్వేగాల్లో గ్రహాల యొక్క అనుకూలత ద్వారా మీకు శత్రువుల ద్వారా బయటపడడం, మీకు దాచినటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఎదుట పడడం, ఇవన్నీ కూడా మీకు ఒక హెచ్చరిక. దీని ముఖ్యంగా లాభ నష్టాలు కూడా కనబడుతున్నాయి. దీనివల్ల నష్టాలు ఏంటంటే, తాత్కాలికంగా మీ పేరు మీద ఒక ఒత్తిడైతే వస్తుంది. మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. అసూయ, అహంకారం పెరుగుతాయి. ముఖ్యంగా నిజమైనటువంటి శత్రువు ఎవరనేది మీ నుండి జాగ్రత్తగా ఉండేటందుకు మీకు ఒక అవకాశం తప్పకుండా భగవంతుడు కల్పించడం మీరు తెలుసుకోవాలి. ఒక పెద్ద నష్టం అనేది ఏమీ జరగదు, కానీ కొన్ని పరిణామాలు మీకు ఒక గుణపాఠంగా అయితే ఉండబోతున్నాయి. అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అలాగే ఏ వ్యక్తులకు దగ్గరగా ఉండాలనేటువంటి విషయాలు మీకు క్లారిటీ అయితే వస్తాయి. ఈరోజు మీ యొక్క రహస్యాలను ఎవరికీ చెప్పుకోకండి. ప్రతి ఒక్కరిని నమ్మవద్దు. కోపంలో ఎవరికి కూడా మీరు సమాధానం చెప్పవద్దు. తప్పకుండా మీరు ఎంతో మౌనం పాటించాలి. ఎంతో ప్రశాంతత, ఎంతో ఓర్పు, సహనాన్ని కలిగి ఉండాలి. మీరు చేసే ఒక ప్రతి పనిలో కూడా మీరు గుర్తుంచుకోండి, దైవం అనేది మీ వెంటే ఉంటుంది. రేపటి రోజున మీకు తప్పకుండా అయితే ముఖ్యంగా శివారాధన చాలా మేలు చేస్తుంది. అలాగే నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ఎంతో విశేషంగా అయితే మీకు ఉన్న శత్రువులన్నింటినీ కూడా తొలగించి మనశ్శాంతిని తెలియజేసే విధంగా అయితే ఉంటుంది. భవిష్యత్తును మిమ్మల్ని కాపాడే విధంగా ఉంటుంది. ముఖ్యమైన ఆయుధం అని అయితే మీరు చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి ఎవరనేది మీ ముందుకు రావడం కూడా ఒక మంచి పరిణామం అనేది మీరు తెలుసుకోవాలి. మీకున్నటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో వారు మీ ఎదుట పడడం, మీకు తెలియచడం, మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పడడం, పెద్ద నష్టాలు అనేవి భవిష్యత్తులో జరగకుండా మీరు మంచి ప్రశాంతతగా ఉండడానికి కూడా ఒక మంచి మార్గం అనైతే, ఉత్తమమైన మార్గం అనైతే భగవంతుడు మీకు కల్పించాడని మీరు తెలుసుకోవాలి. ఈ రోజున మీరు చెప్పుకోదగిన పరిహారాలు తప్పకుండా అయితే చేసుకొని తీరవలసిన అవసరం కూడా ఉంది. అవి ఏంటంటే కనుక, ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే మీరు ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయడం, దీని వలన ధైర్యం, శక్తి, కార్యసిద్ధి తప్పకుండా అయితే మీకు ఏర్పడుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగి అనుకున్న పనులన్నీ తప్పకుండా విజయం లభిస్తుంది. గణపతి ఆరాధన కూడా చాలా మేలు చేస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా విశేషంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన వలన మీలో ఏర్పడినటువంటి ఒక మానసిక ఆందోళన ఏదైతే ఉందో అదంతా తొలగిపోయి భయాలు, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీరు పసుపు పూలతో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి ముందు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టి ఓం లక్ష్మీ నరసింహస్వామి అయిన మహా అనే మంత్రాన్ని తప్పకుండా మీరు జపిస్తూ ఉండాలి. దైవనామస్మరణ వలన ధైర్యం, రక్షణ తప్పకుండా అయితే కలుగుతాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ ఇల్లంతా శుభ్రపరచుకొని సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించటం, ఎర్రని పుష్పాలను మీకు అందుబాటులో ఉంచుకొని తప్పకుండా దేవాలయంలో ఎటువంటి స్వామికైనా సరే మీరు సమర్పించాలి. అలాగే పేద విద్యార్థులకు తప్పకుండా నోట్సు, బుక్సు, అలాగే పెన్నులు దానం చేయడం చాలా మంచిది. గోశాలలో గోమాతను పూజించడం చాలా మంచిది. పేదలకు మీకు తగినంత దాన ధర్మాలు చేయడం కూడా ఎంతో మేలు ఫలితాలను అయితే మీకు తప్పకుండా కలిగింపజేస్తాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.